అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ లాగానే అయిపోయింది. మ్యాజిక్ అంతం లేదు. నేను నా జీవితంలో ప్రతిరోజు కృతజ్ఞతను అభ్యాసం చేస్తున్నాను. ఏదో ఒక విధంగా కృతజ్ఞతను అభ్యాసం చేయకుండా అది వరకు నేను రోజులు, నెలలు, సంవత్సరాలు ఎలా గడిపానో అనేది ఇప్పుడు నేను ఊహించను కూడాను. ఇప్పుడు కృతజ్ఞత అనేది నా వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయింది. నా దినచర్యలో ఒక భాగమైపోయింది. నా శరీరంలోని ప్రతి కణంలోనూ ఇంకిపోయింది. నా అంతఃచేతనంలో కూడా ఇంకిపోయింది. అయితే మనం మన నిత్య జీవన వ్యవహారాలలో మునిగిపోయి కృతజ్ఞతను అభ్యాసం చేయటం అస్సలు మర్చిపోవద్దు మనం. అలా అయితే కొంతకాలానికి మనలో ఉండే మ్యాజిక్ ఆవిరైపోతుంది. అందుకని నేను కృతజ్ఞతను కావలసినంతగా అభ్యాసం చేస్తున్నానో లేదో చూడటానికే మ్యాజిక్ను ఉపయోగిస్తున్నాను. అదే నాకు మార్గదర్శి. నా జీవితాన్ని నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. నేను అనుకున్నంత ఆనందంగా లేనని అనిపించినప్పుడు కృతజ్ఞత అభ్యాసాన్ని ఎక్కువ చేస్తాను, ఎక్కువసార్లు వింటాను. నా జీవితంలోని ఏదైనా అంశంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఆ అంశానికి చెందిన కృతజ్ఞత అభ్యాసాలు ఎక్కువసార్లు వింటాను. ఇప్పుడు ఇంక నేను నకిలీ వేషాలు చూసి మోసపోను. ప్రతి సందర్భంలోనూ మంచినే చూడటానికి, అందుకు కృతజ్ఞత చూపడానికి ప్రయత్నిస్తాను. మంచి ఉందని నమ్మే చేస్తాను. అప్పుడు అనవసరమైన విషయాలు మ్యాజికల్ లాగా మాయమైపోతాయి. నా దరిదాపులకు కూడా అవి చేరలేవు, రాలేవు. నేను చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చెప్పడం ప్రారంభించాను. నాలో ఎంతగా కృతజ్ఞతాభావం పెంపొందిందో నా సంపద కూడా అంతగా పెరిగింది. దానికి కారణం ఏమిటంటే మనం దేని మీద దృష్టి కేంద్రీకరిస్తామో అది అభివృద్ధి చెందుతుంది. మనం మన జీవితంలో మంచితనం మీద దృష్టి కేంద్రీకరిస్తే మనలో అది మరింతగా పెరుగుతుంది. అవకాశాలు, బాంధవ్యాలు, ఆఖరికి డబ్బు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎందువల్లనంటే నా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా నేను కృతజ్ఞురాలిగానే ఉండటం వలన అని ఓప్రా విన్ఫ్రీ అనే రచయిత చెప్తున్నారు. కృతజ్ఞతను అభ్యాసం చెయ్యడం అంటే సత్యమైన, విశ్వజనీనమైన సూత్రాన్ని పాటిస్తున్నామన్న మాట. అది ఈ విశ్వం మనకిచ్చిన కానుక. అది మన కోసమే ఉంది. తనని ఉపయోగించుకొని జీవితంలో ఔన్నత్యం సాధించమని మనకు చెబుతుంది. ఈ విశ్వము మనము కృతజ్ఞతాభావంతో జీవితంలో మరొక స్థాయికి చేరగలరు. అది మన జీవితంలో అనంతమైన అదృష్టాన్ని కలగచేస్తుంది. ఈ స్థాయి కృతజ్ఞతాభావాన్ని చేరుకోవడానికి మార్గం మనకి ఈ విశ్వంతో ఉన్న బాంధవ్యమే, లేదా దీనినే మనం దేవాత్మ అనుకోవచ్చు. ఈ విశ్వం వేరు, నేను వేరు అని మనకి అనిపించవచ్చు. కానీ మనం ఆలోచించిన కొద్దీ, పైకి ఆకాశంలోకి చూసిన కొద్దీ మనకి అర్థమవుతుంది. ఈ విశ్వం మన పైన ఉంది, మన వెనక ఉంది, మన పక్కన ఉంది, మన ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ ఉంది. అంటే ఈ విశ్వం మనలోనే ఉంది. కింద ఎలా ఉన్నదో పైన అలా ఉంది, పైన ఎలా ఉన్నదో కింద అలానే ఉంది. ఈ జ్ఞానంతోనే మనం అద్భుతాలు చెయ్యవచ్చు అని ద ఎమరాల్డ్ ట్యాబ్లెట్ అని చెప్పారు ఆయన. ఈ విశ్వం మనలోనే ఉన్నదని మనకు అర్థమైనప్పుడు అది సహజంగా మన కోసమే ఉన్నదని కూడా అర్థమవుతుంది. మనకి మరింత ఆరోగ్యం, ఆయుర్దాయం, ప్రేమ, సౌందర్యం, ఇంకా మనం కోరుకునేవన్నీ ఇవ్వాలనుకుంటుంది. అప్పుడు ఈ విశ్వం నుంచి పొందిన వీటన్నింటికి
మనం మరింత కృతజ్ఞులై ఉంటాము. అప్పుడు మనం ఈ విశ్వంతో ఒక వ్యక్తిగత అనుబంధాన్ని స్థిరపరచుకుంటాము. మనం విశ్వం నుంచి అందుకున్న ప్రతిదానికి మనలో నిజమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతాభావం పెంపొందిన కొద్దీ విశ్వంతో మన బాంధవ్యం మరింత గట్టిపడుతుంది. అప్పుడు మనం అనంత సంపదలు పొందే స్థాయికి చేరుకుంటాం. కృతజ్ఞత అనే మ్యాజిక్తో మనం కృతజ్ఞత అనే మ్యాజిక్కు మన హృదయాన్ని, మనసును పూర్తిగా తెరిచి ఉంచుతాం. అప్పుడు మనం మనతో సంబంధం ఉన్న వ్యక్తుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తాం. మనం ఈ విశ్వానికే మిత్రులమవుతాం, బంధువులమవుతాం, దగ్గరవుతాం, ఆత్మీయులమవుతాం. ఈ భూమి మీద అంతులేని అదృష్టాలకు మనం ఒక వాహిక అవుతాము. విశ్వంతో సాన్నిధ్యాన్ని అనుభూతించటం, ఈ విశ్వమే మనలో ఉన్నదన్న భావం రావడం అనే క్షణం నుంచి ఈ ప్రపంచమంతా మనదే. మనం సాధించలేనిది ఏమీ లేదు. కృతజ్ఞతే సమాధానం. చెదిరిన బాంధవ్యాలను కలిపేది విశ్వమే. అనారోగ్యాన్ని నయం చేసేది, ఆర్థిక ఇబ్బందులను తొలగించేది, దుఃఖాన్ని, వేదనను, మానసికంగా కుంగిపోవడాన్ని తొలగించేది కృతజ్ఞతే. సంతోషాన్ని, స్పష్టతను, సహనాన్ని, శాంతిని, దయను, కరుణను, అవగాహనను కలుగచేసేది కృతజ్ఞతే. సమస్యలకు పరిష్కారాలను సూచించేది, కోరికలు తీరే మార్గాన్ని చూపించేది కృతజ్ఞతే. ప్రతి విజయం వెనుక కృతజ్ఞత ఉంది. అది కొత్త ఆవిష్కరణలకు ద్వారాలు తెరుస్తుంది. ఈ విషయాన్ని గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలైన న్యూటన్, ఐన్స్టీన్లు నిరూపించారు. వారి అడుగుజాడలను ప్రతి శాస్త్రవేత్త అనుసరిస్తే ప్రపంచం ఒక కొత్త అవగాహనను, అభివృద్ధిని పొంది ఉండేది కదా. ప్రస్తుతమున్న పరిధులు తుడిచిపెట్టుకుపోయేవి. సాంకేతిక శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, మానసిక విజ్ఞాన శాస్త్రంలో, అన్ని వైజ్ఞానిక శాస్త్రాలలో గొప్ప మార్పులు వచ్చేవి. పాఠశాలల్లో కృతజ్ఞత అనేది ఒక తప్పనిసరి పాఠ్యాంశమైతే మన నాగరికత మరింత ముందుకు తీసుకువెళ్ళే బాలలు మనకు తయారవుతారు. భవిష్యత్తు తరాల వారికి రుణపడి ఉంటారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని నడిపించే దేశాలు ఎలా ఉంటాయంటే ఆ దేశాల నాయకులు, ప్రజలు కూడా అత్యంత కృతజ్ఞతాభావంతో ఉంటారు. ఒక దేశపు ప్రపంచంలో ఉండే కృతజ్ఞత ఆ దేశానికి సంపదను, పురోభివృద్ధికి తెచ్చిపెడుతుంది. ఆ ప్రజలు ఆరోగ్యంగా, ఏ జబ్బులు లేకుండా ఉంటారు. పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. పేదరికం అదృశ్యమవుతుంది. ఒక వ్యక్తి కూడా ఆకలితో అలమటించడు. కృతజ్ఞత నిండిన దేశంలో అటువంటి వ్యక్తులు ఉండరు. దేశ ప్రజలలో ఎంత ఎక్కువ మందికి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తి అర్థమైతే అది అంత వేగంగా దేశమంతా విస్తరిల్లుతుంది. ఒక కృతజ్ఞత విప్లవానికి నాంది పలుకుతుంది. మ్యాజిక్ను మనతోనే ఉంచుకుందాం, మనతోనే తీసుకువెళదాం. మనం ఎక్కడికి వెళితే అక్కడికి ఈ మ్యాజిక్ను తీసుకుపోదాం. మన కోరికలలోకి, అభిరుచుల్లోకి, దినచర్యలోకి దానిని పూర్తిగా నింపుకుందాం. భవిష్యత్తులో మనకెటువంటి సవాళ్లు ఎదురైనా, మనం పరిష్కరించలేమనుకున్న సమస్యలు ఎదురైనా, మన వల్ల ఏమీ కాదని నిరాశ వచ్చినా, భయాలు, దిగుళ్ళు మాని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తి మీద భరోసా పెడదాం. మన జీవితంలోని మంచికి మనం నిజంగా కృతజ్ఞులై ఉంటే మనకొచ్చిన సమస్యలు, చిక్కు సందర్భాలు మంత్రించినట్లుగా మారిపోతాయి. దీనికి ఖురాన్ అనే రచయిత ఏం చెప్తున్నారంటే, అతనికి అంటే మానవుడికి మేము దారి చూపించాము, అందుకు కృతజ్ఞతతో ఉండటం ఉండకపోవటం అతని ఇష్టం
అని చెప్తున్నారు. మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి. పెద్దగా బయటకు చెప్పండి. కప్పు పైకెక్కి గట్టిగా అరిచి చెప్పండి. మీకు మీరే గుసగుసగా చెప్పుకోండి. మనసులోనే చెప్పుకోండి. కానీ ఈ రోజు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా కృతజ్ఞత అనే ఈ మ్యాజిక్ శక్తిని మీ వెంట తీసుకుపోండి అని చెప్తున్నారు. సంపద్వంతమైన అద్భుతమైన జీవితం కావాలంటే దానికి సమాధానం మన పెదవుల మీదే ఉంది, మన హృదయాంతరాలలో ఉంది. మనకు మ్యాజిక్ అందించటానికి సిద్ధంగా ఉంది. మనం ఆచరించటమే ఆలస్యం. మనం ఆల్రెడీ ఆచరించేశాము. ఇక నుంచి ప్రతి సెకండు మనం దాన్ని మర్చిపోకుండా మన జీవితంలో భాగంగా, మన దినచర్యలో భాగంగా దాన్ని అనుకుంటూ, అనుభవిస్తూ, ఆనందంగా చెప్పుకుంటూ దాని వలన పొందే అద్భుతాలను మనం పూర్తిగా అనుభవిద్దాము. మ్యాజిక్ 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 లాగానే అయిపోయింది ఈ 28 రోజులు. దీన్ని అనుభవిస్తున్నప్పుడు ఉండే ఆనందం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి సెకండు దీన్ని మర్చిపోకుండా మన జీవితంలో ఒక భాగంగాను చేసుకొని దాని వలన వచ్చే అద్భుతాలను ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలని కోరుకుంటున్నాను. ఇంత శ్రద్ధగా మీరు విన్నందుకు, నన్ను ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కానీ చివరిసారిగా ఒక్క మాట, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొకళ్ళు దీన్ని తెలుసుకున్నా కూడా నా జీవితం ధన్యమైనట్లే. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మళ్ళీ మరొక మంచి అద్భుతమైన విషయంతో మీ ముందుకొస్తాను తొందరగా.